ఇవాళ మీ అందరికంటే నేను ఒక ముందు అంటే ఒక 10 అడుగుల దూరంలో నేను అదృష్టవంతుని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇంతకుముందు మన వీసీ గారు చెప్పారు, అక్కడ జన్మించడం. అనంతపురం జిల్లా గుత్తికి ఒక 16 కిలోమీటరు మాగలగూడెం అనే తాండాలో జన్మించడం ఇదే నేను చేసుకున్నటువంటి అదృష్టం, అంతకంటే ఏం లేదు. ఈ అదృష్టాన్ని నేను ఎంత అసలుకి అక్కడ జన్మించడం ఒక అయితే ఈ అదృష్టాన్ని నేను ఎంత గొప్పగా ఆవిష్కరించుకోగలిగానంటే అవి 1987-88 ప్రాంతం. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన రోజులు కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో. వీళ్ళన్నిటికీ అంటే ఇవాళ సన్ సేవలాల్ మహారాజు అక్కడ ఉన్నాడు. 317 ఎకరాలు అక్కడ ఆ భూమిని మరి ఏర్పాటు చేయగలిగారు. ఒక పెద్ద గుడి కట్టారు, ఒక పెద్ద టెంపుల్ ఉంది అక్కడ. దాదాపుగా జూనియర్ కాలేజీ ఉంది, గురుకులాలు ఉన్నాయి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. అమ్మవారి టెంపుల్, అద్భుతమైనటువంటి అమ్మవారి టెంపుల్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. దీనికి అంతటికీ కారణము మా జాతి మొత్తం రుణపడి ఉన్న మహానుభావుడి పేరు స్మరించాలి, పూజారి రంజిత్ నాయక్ గారు. ఆ మహానుభావుడి యొక్క విలువ చాలా గొప్పది. మమ్మల్ని అందరినీ మా లాంటి వాళ్ళని 6-7 మంది టీం ఆ రోజులో, ఇది 1988లో విషయం మాట్లాడుతున్నా. ఆ రోజు 800 రూపాయలు జీతం ఇచ్చి సేవాలాల్ మహారాజు గారి యొక్క జీవిత చరిత్రతో పాటు వారు నిజంగా గుత్తి గుంటకల్ అనంతపురం జిల్లాలో జన్మించారా, జన్మించి ఉంటే ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా, ఆ పరంపరలోనే మనం చేస్తూ మా టీం లీడర్ మహానుభావుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్టర్ ఐటీలో గవర్నమెంట్ ఐటీలో పనిచేసే చీనియా నాయక్ గారు, ఆయన కింద వర్క్ చేసాం మేమంతా. సరే, ఇది ఒక భాగంగా జరుగుతుంది నేపథ్యం. కేవలము అక్కడక్కడ జానపద పాటలు మాత్రమే సన్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క పుట్టుక గురించో, లేకపోతే నగారా పాటలు, వాజా అంటాము, ఢాలో పాటలు, ఇది ఇట్లాంటివన్నీ మొత్తం ఉన్నాయి. సో పిహెచ్డీలో భాగం కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్, మేము ఎంఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా కొన్ని జానపద పాటలు కొన్ని సేకరణ చేయడం ద్వారాగా అక్కడ ఒక పాట, అది ఏమో అదృష్టమో దురదృష్టమో లేకపోతే నేను చేసుకున్న పుణ్యమో కానీ మన పూర్వజన సుకృతం, ఆ పాట నాకే దొరకడం. ఆ పాట దొరికిన మరుక్షణంలోనే ఇమీడియట్ గా ఆ పాటను తీసుకెళ్లి చీనియా నాయక్ చూపించడం. చీనియా నాయక్ అక్కడి నుంచి ఆగపోకుండా ముంబైలో ఉన్నటువంటి రంజిత్ నాయక్ చెప్పడం, రంజిత్ నాయక్ అనంతపూర్ రావడం. ఒరే, ఈ పాట పుట్టింది కాబట్టి డెఫినెట్ గా సన్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క జీవితము ఇక్కడే ఎక్కడో ఉంది తాండా, మీరు వెతకాలి. సో పాటను పట్టుకొని వెతకడం ఏంటి? ఎస్, జానపదంలో చాలా పాటలు ఉంటాయి, 100,000 పాటలు ఉంటాయి. వాటినన్నీ తీసుకొని క్రోడీకరించుకొని ఎక్కడో ఈ పాటలో ఏదో మహత్యం ఉంది, మర్మం ఉంది అని చీనియా నాయక్ గారు గుర్తించడం. మాకంతా అప్పుడు పరిశోధనాత్మకమైనటువంటి నాలెడ్జ్ నిజంగా నాకు లేదు. నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఎంటర్ అయినటువంటి విద్యార్థిని. సో ఈ విధంగా ఆ పాట కూడా మీకు ఒక 4 లైన్లు పాడి వినిపిస్తుంది. ఈ పాట ఎవరు పాడారంటే గుజ్రీబాయి, వయసు 78 సంవత్సరాలు, కట్టకిందపల్లి తాండా, గుత్తి మండలం. నేను ఇది 88-89 సంవత్సరంలో సేకరణ చేశాను. ఈ పాట 1988 సంవత్సరంలో ఈ పాట నేను రాసుకున్నాను. మరి అప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి విద్యార్థులు 88లో? మీరు గుర్తించుకోవాలి. సరే, ఈ పాట రామాజీ నాయకే రోతాడో బందోచ, చాలా జాగ్రత్తగా వినాలి. ఖేరాళి గావాడిలో ఖాడు చలో జరోచ, ఖేరాళి గటెలా రోచ రోచ రచ, కాళే ఖుడేరో పాణి పీరీచ, దుదియా తడాయే మవాసోలే. ఇది పాట. అంటే అయ్యా, ఇక్కడ రామ్జీ నాయక్ తాండా ఉంటుంది, వారికి 7,000 ఆవుల యొక్క మంద ఉంది. అవన్నీ మొత్తం కాళోఖూడ అంటే నల్ల చెరువు, అంటే నల్ల బావి నీళ్లు ఇక్కడ తాగుతున్నాయి. చుట్టూ ఇక్కడ
గడ్డి వేసి మేత వేసిన తర్వాత నీళ్లు తాగి దూదియా తళావ్ అనేది ఒకటి, అంటే ఆ వాసన చేయడానికి తళావ్ అంటే దూదియా తళావ్ అంటే పాల చెరువు అని అర్థం. అది అక్కడ ఆవుల మంది అక్కడ ఉంది. కాబట్టి ఇదే చిన్న ఒక హింట్ నేను సేకరణ చేసినటువంటి పాట. ఈ పాట రంజిత్ నాయక్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది. 100% దీన్ని మరి పరిష్కరించాల్సిన బాధ్యత, పరిష్కారం అని ఏంటో తెలియదు, పరిశోధన అంటే తెలియదు. అసలు ఇది ఈ విధంగా పాటలు చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. మరి ఈ పాటల్ని పట్టుకొని ఎంత దూరం పోతాం? సాక్ష్యం లేదు, ఒక అధికారిత లేదు, ఎక్కడా లేదు. అసలు మనం ఏం చేయాలి? దీనికి రోజు వెళ్ళడం, చీన్యా నాయక్తో అనంతపూర్లో బస్ ఎక్కి గుత్తికి రావడం, ₹1 ఛార్జీ, గుంటకల్ గుత్తి మధ్యలో స్పెండింగ్ మిల్ దగ్గర రోజు అక్కడ బస్ స్టాండ్ లో ఆగడం, అక్కడి నుంచి మళ్ళీ ₹1 ఇచ్చి ఒక బన్ను, ఒక గాజు సీసాలో బన్స్ ఉండేటి చిన్న చిన్న రొట్టెలు, ఆ రొట్టె తినడం, టీ తాగడం, మళ్ళీ సాయంత్రం తిరిగి అనంతపురం వెళ్ళిపోవడం. దాదాపుగా 6 నెలలు ఎక్కడా లేదు, దొరకలే. గుత్తి దగ్గర ఈ పాటను పట్టుకొని ఏంటండి మీరు అసలుకి మమ్మల్ని హింస పెడుతున్నారు? ఈ పాటను పట్టుకొని ఎవరైనా సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క చరిత్ర చదవమంటే రాయగలుగుతామా? ఎస్, రాయాలి. ఇదే చరిత్ర ఏదో ఒక రోజు దొరుకుతుంది. రోజు మాదిరిగానే మేము అక్కడ వచ్చి ఆగాం. ఆగిన తర్వాత ఒక 60 ఏళ్ల ఒక తాండా స్త్రీ సారా కాంచుకొని ఒక ఇత్తడి బిందెలో ఆ సారాను ఇట్లా మోసుకొని వస్తున్నది. ఏప్రిల్ మే నెల అనంతపూర్లో ఎండ వాగిపోతుంది, ఎక్కడ నీళ్లు డ్రాప్ ఇంత చుక్క నీళ్లు ఇక్కడ చూద్దామంటే లేదు. మేము అనంతపూర్ నుంచి సీసాలో తీసుకొచ్చి నీళ్లే తాగాలి. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవహారం ఉంది. ఆమెను పట్టుకున్నా, అయ్యా తల్లి నీ దండం పెడతాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? సారా వండాలంటే, గుడంబా చేయాలంటే నీళ్లు కనీసం అంటే బిందెలు నీళ్లు కావాలి. సారా వండే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని నీళ్లు కావాలో సారా వండాలంటే. కాబట్టి ఎక్కడ నీళ్లు లేవు, నువ్వు సారా ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మాకేం లేవా? మాకేం అసలుకి నీళ్లు కరువే లేదు. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? కాడవకుండా ఉంది కదా ఇక్కడ, కాడవకుండా ఇక్కడ దొరికేసింది నాకు. ఈ గేయంలో కాడవకుండా అనేది దొరికేసింది. ఓహో, కాడవకుండా ఉంది అక్కడ, అంటే నల్ల చెరువు నల్ల బావి అనేది అక్కడ ఉంది. కాడవకుండా ఈ మాట కోసము దాదాపు 6 నెలలు పరితపించాం. ఈ కాడవకుండా పట్టుకోవడానికి 4 గంటలకు తాండాలో వెళ్ళి ఆమె ఇల్లు చూసుకొని, అమ్మ ఎప్పుడు చూపిస్తావు కాడవకుండా? నేను కాదయ్యా, ఈ తాండాలో 100 మంది సారా వండుతారు. నక్కనదొడ్డి తాండాలో సారా వండే వాళ్ళందరికీ కాడవకుండా తెలుసు. నువ్వు రేపు అక్కడ తోవలో ఉండు, ఇదంతా ఒక 50 మంది వెళ్తాం అక్కడ సారా వండడానికి, మా వెంట వస్తే కాడవకుండా చూపిస్తాం. మా టీంకు విపరీతమైనటువంటి జోష్ వచ్చేసింది. కాడవకుండా దొరికిందని. సరే ఎట్టుకరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అస్సలు భయంకరమైనటువంటి అడవినండి. వాళ్ళు చిన్న తుమ్మ చెట్లు, ఆ సర్కార్ తుమ్మ పెరిగి అక్కడ నుంచి 6 కిలోమీటర్ల లోపల నడిస్తే అక్కడ నిజంగా బావి ఉంది, కాడవకుండా ఉంది, ఈత చెట్టు ఉంది. చిన్న ఒక సేవలాల్ మహారాజు సప్తమాతృకలతో పూజ చేసి తపస్సు చేసిన జగదంబ మరియామా భవాని, ఆ మెరమాయడి గుడి ఉంది. ఆ జగదంబ టెంపుల్ చిన్న ఒకటి ఉంది. సరే అక్కడి నుంచి ఆగకుండా తుమ్మ చెట్లలో దూరి ఆ విధంగా చూస్తే దాదాపు 64 పాడుబడిన ఇళ్ళు ఒకటి దొరికాయి. అదే రామ్జీనాథ్ తాండా. సరే ఇది అంతవరకు ఇది తీసుకొని అప్పుడు ఫోటోలు, ఈ సెల్ ఫోన్ లేవండి, కోటక్ మహేందర్ అది ఉండేది కదా ఏదో రీల్. మళ్ళీ నెక్స్ట్ డే ఆ రీల్ ఫోటో తీసుకొచ్చి అవన్నీ మొత్తం ఫోటో తీసేసి రంజిత్ నాయక్ పంపించాం. మేఘాల మీద రంజిత్ నాయక్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు, ఇక్కడ హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చేసాడు. మరి టీం తీసుకెళ్ళి ఇమీడియట్ గా మొత్తం చూసేస్తే ఇదే కాడవకుండా, ఇదే రామ్జీ నాయక్ తాండా, ఇక్కడే సంత్ సేవలాల్ మహారాజ్ తపస్సు చేశాడు, ఇదే ఈత చెట్టు, ఇదే చూడని చెప్పేసి మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, జానపద పాటల్లో దొరికినటువంటి సాహిత్యంతో ఎవరు వింటారండి? ఎవరు వినాలి? ఇది రామ్జీనాథ్ తాండా అంటే గవర్నమెంట్ ఏమన్నా అంత ఇదే అట్లా ఒప్పుతుందా? సరే అక్కడికి ఒక 6 ఎకరాల భూమిని చదువు చేయించాం. మొత్తం ఆనవాళ్ళని దొరికినాయి. అయితే అక్కడ 60 acres 27 acres ల్యాండ్ అడిగాం. రంజిత్ నాయక్ గారు, రేఖల్ చటర్జీ అని మేడం గారు IAS ఆఫీసర్ ఉండ్రి అని వెళ్ళిన తర్వాత, అయ్యా మాకు ఇవన్నీ ఈ పాటలు ఈ ఆటలతో నాకు కుదరదు, ఆర్కియాలజికల్ సర్వేలో హిస్టారికల్ ప్రూఫ్ కావాలని అన్నా. సర్వే ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకురావాలండి?
చాలా కష్టం. సరే ఎన్నికలకు దానైతే చదువు చేయించిన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ ఊరు 64 గుడిసెలు, ఆ గుడిసెలు పాడుపడినటువంటి అక్కడ రోడ్డు దొరికింది, రోకడి దొరికింది, కొండలు దొరికినాయి. మొత్తం వాటి చేస్తే అవన్నీ మొత్తం చేసిన తర్వాత అవి సర్వే ఆర్కియాల సర్వేలు పంపించాము. సరే పలానా 17వ శతాబ్దము 16వ శతాబ్దము 17, 18 ఇక్కడతో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆర్కియాల సర్వే ప్రూఫ్ ఇచ్చారు. అయితే ఆర్కియాల సర్వే మీరు రామ్జీ నాయక్ తండానే సన్ శివలాల్ మహారాజ్ గారి యొక్క గూడెమే అని చెప్పేసి నిర్ధారణ ఏముంది? మీ దగ్గర ప్రూఫ్ చూపించండి. ఇటువంటి లిఖితం లేని సాహిత్యంలో లేకపోతే జానపద పాటలు, ఫోక్లోర్ యొక్క స్టోరీస్ లక్షల మన దగ్గర ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ఏ సఫిషియెంట్ ఎవిడెన్స్. ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ కోసం ఎక్కడ వెళ్ళాలో అర్థం కాదు. సరే ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ కొరకు ఒక మహానుభావుడు సర్ జార్జ్ గ్రియర్సన్ ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాశాడు. చాలా గొప్ప పుస్తకం అండి. ఎంఏ తెలుగు పిల్లలకు ద్రవిడియన్ ఫైనాన్స్ చెప్తున్నప్పుడు ఎంఏ తెలుగు పిల్లలకు తెలుసు, అది చెప్తాం మనము. ఇది ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఒకటి అక్కడ ఏం రాశారంటే ఈ గోర్ లాంగ్వేజ్, బంజారా లాంగ్వేజ్ కాస్త ప్రెస్ చేసేసి ఆ దేవనాగరి లిపితోనూ హిందీతోనూ దాన్ని సమన్వయం చేసి ఒక స్టోరీ రాశారు. ఏ గోరెక్ ది బేటాకే ఓ ఏ గోరెకన్ చలేగే ఉస్కా నామ్ సేవాలాల్ హాయ్. ఈ విధమైనటువంటి ఒక స్టోరీ ఉంది అక్కడ. సర్ జార్జ్ గ్రియర్సన్ పుస్తకాన్ని పట్టుకొని మరి ఎక్కడ దాన్ని సరే సహజ పుస్తకంలో కేవలం ఇది మాత్రమే ఉంది. బీమ్స్ ఏ కంపేర్డ్ గ్రామర్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అనే పుస్తకం ఉంది పెద్దది. మొత్తం మన హిస్టరీ మన లింగ్విస్టిక్ అంతా మొత్తం టోటల్ గా కూడా పాశ్చాత్యులే రాశారండి, మనం ఏం రాసుకోలేదు. ఏ కంపేర్డ్ గ్రామర్ ఆఫ్ మోడర్న్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అనే పుస్తకంలో ఏముందంటే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆనవాలు, గుత్తి కోటను పరిపాలన చేసినటువంటి ఔరంగజేబు చిట్ట చివరి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన నాదర్షా, వీళ్ళందరూ కలిసి అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు వారి రాజరిక భాష గిరిజన భాషలు లేకపోతే శ్రామిక భాషల మీద ఏ బీమ్స్ అనే ఆయన వర్క్ చేశారు. ఆ బీమ్స్ అనే ఆయన వర్క్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్న పీఠికలో ఒక చిన్న సమాచారం దొరికింది. అదేంటంటే ఈ యొక్క సమాచారాన్ని సేకరించి నేను ఎవరి వల్ల అంటే 1919లో శివరావు పాటిల్ అనే ఒక బ్రిటిష్ లాయర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ద్వారా కొన్ని లాంగ్వేజెస్ ఎక్కడో అది బీహార్ హర్యానాలో గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి సేకరించుకొని గుత్తి దగ్గర ఒక గవర్నమెంట్ లాయర్ ఒక డాక్యుమెంటేషన్ చేశారు. కొన్ని పదాలకు కొన్ని యొక్క లింగ్విస్టిక్ పదాలు అక్కడ నుంచి తీసుకున్నారని చెప్పేసి పీఠికలో బీమ్స్ రాసినటువంటి పుస్తకం పీఠికలో ఒక ఆయన దాన్ని చర్చిస్తే ఓహో గుత్తిలో శివరావు పాటిల్ అతను తమిళ్ ఆయన కేరళ ఏదో కాబట్టి అతను గుత్తి కోర్టులో పనిచేశాడు. అది ఎప్పుడు పనిచేశాడు అంటే అతను ది గుత్తి కోర్ట్ అనే ఒక డాక్యుమెంటేషన్ రాశాడు. ఆ గుత్తి కోర్ట్ డాక్యుమెంటేషన్ దొరకడం చాలా కష్టం. శివరావు పాటిల్ అనే లాయర్ ఉన్నాడు. సరే ఒక ఆనవాళ్ళు దొరికినాయి. దాన్ని ఎక్కడైనా అది తీసుకోవడానికంటే అప్పుడు అనంతపురం గ్రామం, గుత్తి తాలూకా, బళ్ళారి జిల్లా ఆ కాలంలో. సరే ఓకే అది చాలా జాగ్రత్త దొరికించుకుందామంటే గుత్తి కోర్టులో అతను రాసినటువంటి ఒక డాక్యుమెంట్ ఒకటి లేదండి. 1904 నుంచి 1912 వరకు మాత్రమే గుత్తి కోర్టులో డాక్యుమెంట్ దొరికింది. సరే నెక్స్ట్ డాక్యుమెంట్ ఏమింది వాళ్ళని అడిగితే బళ్ళారి వెళ్ళంటే అక్కడ దొరుకుతుంది. అయ్యా అక్కడ ఏమి రాశారంటే నాదిర్ షా ఒక లేఖ పంపించాడు. ఒక నోటీసు ఎవరికి పంపించాడంటే భీమా నాయక్, రామ్జీ నాయక్ కాలం అప్పటికి అయిపోయింది. భీమా నాయక్ గారికి నోటీస్ పంపించాడు. ఏం నోటీస్ లో ఏముందంటే మీకు 7,000 ఆవులు ఉన్నాయి, మీరు ట్యాక్స్ కట్టాల్సిన పన్ను ఈ 7,000 ఆవులకు గాను 270 రూపాయలు కట్టాలి ట్యాక్స్. అట్లయితేనే మీ ఆవులు వేయాలి ఇక్కడ, లేకపోతే మీ ఆవులు వేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు ఒట్టి పుణ్యాన కేరళ గట్ల మొత్తం టోటల్ ఆక్యుపై చేసుకున్నారు కొండలని, గెట్టెంత మొత్తం దేశం మీ ఆవులన్నీ, కాబట్టి మీరు ఆవులకు ట్యాక్స్ కట్టాలి. చిట్ట చివరి ఔరంగజేబు కుమారుడు నాదర్ షా అనేవాడు గుత్తి కోటకు ఆక్యుపై చేసుకొని వాడు ఒక తాకిది పంపించాడు. సో అది 270 రూపాయలు 7,000 ఆవులకు గాను ఎట్లా వేసారు ట్యాక్స్. ఆ ట్యాక్స్ రిసిట్ ఉంది అప్పుడు రాసింది. సరే గూలెత్తును గరిసేసాడు అంటాం. ఆ గరిసేసాడు మాత్రం 67 రూపాయలు ట్యాక్స్ వేసారు. ఆ ఒక్క ఎత్తుకు మాత్రమే 67 రూపాయలు ట్యాక్స్, మిగతా ఆవులకని. సరే ఇదంతా మొత్తం గందరగోళ వ్యవహారం ఉందండి. ఈ వ్యవహారాన్ని పట్టుకోవాలంటే ఎస్ కరెక్ట్ హిస్టారికల్ ప్రూఫ్ ఇది. ఈ ప్రూఫ్ ను పట్టుకోవడానికి మళ్ళీ తిరిగి బళ్ళారి వెళ్ళాము. ఒక 27 రోజులు ఇదే. ఇప్పుడు జగన్నాథరావు అప్పుడు ఐజీగా ఉన్నాడండి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రస్ట్ చైర్మన్ జగన్నాథరావు మరి మన
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటువంటి వాళ్ళంతా నుంచి 27 రోజులు పెట్టి ఎన్నికలకు శివరావు పాటలు రాసినటువంటి చిన్న డాక్యుమెంట్ పట్టుకున్నాం. ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసి అక్కడ ఏమేమి ఉంది ఏంటి వాళ్ళ వ్యవహారాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా ఒక ఎత్తు. అక్కడ ప్రారంభమైనటువంటి అంటే 1988లో ప్రారంభమైనటువంటి యొక్క వ్యవస్థ 94కు వచ్చే నాటికి ₹1 వచ్చింది ఇదంతా మొత్తం పట్టుకోవడానికి. సరే 94లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని 95 నుంచి జాతర స్టార్ట్ అయింది. మన జాతర అక్కడ సంతసేవాలాల్ మహారాజ్ గారి టెంపుల్ చిన్నగా ఎస్టాబ్లిష్ చేసినాం. అక్కడి నుంచి 94, 95లో ఒక టెంపుల్ స్టార్ట్ చేసి 27 ఎకరాలతో పాటు మేము అడిగితే రేఖల్ చటార్జీ గారు మహాతల్లి ఎక్కడుంది ఐఏఎస్ ఆఫీసర్ కానీ 60 ఎకరాలు ఇచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉందండయా మీరు 27 ఎకరాలు ఎందుకు 60 ఎకరాలు తీసుకోండి. ఇప్పుడు అది దాదాపుగా 317 ఎకరాల్లో గుడి అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మెల్లమెల్లగా 1000 మందితో 10,000 మందితో 5,000 మంది 6,000 మందితో పోయి ఇవాళ దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల జనాభా కలిగిన జాతర ఇవాళ జరుగుతుంది. అంటే ఇది 2002 నుంచి. సో ఇదంతా ఓకే హిస్టారికల్ వ్యవస్థ వ్యవహారం. బట్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క నిజమైన జీవిత వృత్తి నేపథ్యం ఏమిటి? ఎప్పుడైతే నాదర్శ ట్యాక్స్ మేము కట్టమని చెప్పేసి నిర్ణయించుకున్నారో అక్కడి నుంచి అదే సంవత్సరము విపరీతమైనటువంటి కేవలం తాళకుండలో తప్ప దూదియాత్రలో అక్కడ చెరువులు ఎండిపోయినాయి. మరి కొండల్లో గడ్డి లేదు. 7,000 ఆవుల్ని ఎక్కడ చేయాలి? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే భూలేదు గరిచేస్తాండే ఆయన 12 సంవత్సరాల ముందు కరువు ఏదైతే వస్తుందో ఈ జగదంబ మెరామాయాడి యొక్క దయ వల్ల ఆ యొక్క అనుభూతి వల్ల వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న భూలేదు మళ్ళీ అది 12 సంవత్సరాల పూర్వం అంటే ముందు ఉన్నటువంటి వ్యవస్థను గ్రహించి వెళ్ళేసి సంత్ సేవలాల్ మహారాజ్ చెవు కొరుకుతుందట. ఎందుకంటే అయ్యా ఇక్కడ వీళ్లకు నువ్వు ట్యాక్స్ కట్టే బదులు మనం మూవ్ అయిపోతాం ఈ తాండా వదిలి, లేకపోతే ఆవులు బతకవు, వీళ్ళ నీళ్లు లేవు, వీళ్ళకి ఎండి దొరకదు, వెళ్ళిపోదాం మనము తుంగభద్ర నది ఒడ్డున వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చి అది చెవు కొరికితే మహానుభావుడు అది గ్రహించి అక్కడి నుంచి మొత్తము పిల్ల పాపలతో లగని అంటారు దాన్ని అది చేసేసి ఎట్టికలకు బళ్ళారి మొలకగూడు బళ్ళారి దాటి హంపి దగ్గర ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే ఇది చారిత్రమైన నేపథ్యం. సరే మహాత్యం అంటావా? అక్కడి నుంచి ఆయన మనకు కర్ణాటక నుంచి మహారాష్ట్రలోకి జాయిన్ అయినాడు. మహారాష్ట్ర పొరాగడ్లో ఉన్నాడు. అక్కడ నుంచి నిజామాబాద్కి వెళ్ళి అక్కడ మళ్ళీ నిజాం దగ్గరికి వచ్చారు. నిజాం దగ్గర నుంచి హిస్టారికల్ ప్రూఫ్లు మనకున్నాయి. ఎందుకంటే జంగీ భంగి అనే మహోన్నతమైనటువంటి వ్యక్తులు అప్పుడు వాళ్లకు ఒకరికొకరికి 14,000 ఆవుల మందలు ఉంది. నిజాం గారికి పాడి పంటతో పాటు వాళ్ళకు నెయ్యి ఈ పాలు అన్ని మొత్తం కూడా నిజాం రాజ్యానికి సరఫరా చేసేవాడు. వాళ్ళతో స్నేహం ఏర్పడింది. మీ నాయకుడు ఉన్నాడంట, బ్రహ్మాండమైనటువంటి నాయకుడు ఉన్నాడంట మీకు సేవా సంతలాల్ మహారాజు. ఆడెవరు అసలుకి నా దగ్గర ఇంతవరకు కలవలేదు. నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అట్లా వచ్చేసి తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా అక్కడ కర్ణాటకకు, రాయలసీమకు, తెలంగాణ ప్రాంతానికి మొత్తం ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నాడు. అందరు నా దగ్గర జంగీ భంగి వాళ్ళు మీరు నా దగ్గరకు వచ్చి మీ ఆవులు మేపుకోవడానికి పర్మిషన్ అడిగారు. బ్రహ్మాండమైనటువంటి ఇదంతా జంగీ భంగిగా బయలుదేరిగా తూర్పునిమా అని మీకు ఒక తాజా పత్రం ఇచ్చేసినాను. అసలు ఈ సంత్ సేవలాల్ ఎవరు ఏంటి? అసలు వీరి మహత్యం ఏంటి? వీరేంటి? దీని యొక్క లెక్క ఎంత? వీడి పత్రం ఎంత? వీడు నా దగ్గర రాలేదు. ఎక్కడున్నాడు? పొరాగడ్ నుంచి ఆవులు మేపుకుంటూ నిజామాబాద్ బార్డర్లోకి వచ్చినాడు. మరి నా దగ్గర రావాలి కదా నా రాజ్యంలో ఉన్నప్పుడు వాడు మరి తీసుకురాడు. వాళ్ళు తీసుకొని రావాలి. జంగీ భంగితో ములాఖాత్ అయిపోయి తీసుకొచ్చారండి. తీసుకొస్తే అయ్యా మీరు రాకపోతే మా వ్యాపారం దెబ్బతింటుంది, మా పాలు నెయ్యి దానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థలో వాళ్ళకు అన్ని లగనీ ద్వారాగా మా ట్రాన్స్పోర్ట్ ద్వారాగా మేము ఉప్పు పప్పు బియ్యము వాళ్ళకి సరఫరా చేసుకుంటూ బతుకుతున్నాం. కాబట్టి మీరు డెఫినెట్ గా మా నవాబ్ దగ్గర రావాలి అంటే నేను వస్తానయ్యా, నేను రాకును, నన్ను చూస్తే మీ నవాబు మరి ఉంటాడా బతుకుతాడా అని చెప్పారట. అదేదో మేము చూసుకుంటాం నువ్వు రా అంటే అయ్యా మీరు సమానమైనటువంటి గౌరవం ఇస్తేనే వస్తాను. సమానమైన గౌరవం అంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావో మా సేవలాల్ మహారాజ్కి అక్కడే నీ పక్కన చేరేయాలి. నువ్వు నిలబడు ఫోన్ హాయవో కిస్కాసే హాయ్ ఇట్లా అంటే కుదరదు. వాస్తవం ఇది హిస్టారికల్ ప్రూఫ్, ఇది జరిగింది. సరే ఓకే ఎన్నికలకు వచ్చాడు. అందరూ తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత అందరూ మహారాజులు అందరూ మొత్తం చూస్తున్నారు. ఓ హుకుం జహూ 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 అని చెప్పేసి ఓహో ఓహో అని చెప్పేసి నమస్కారాలు వంగి లేచి పడి దండాలు పెడుతున్నారు. ఈయన మాత్రం నిఠారుగా
సాక్షాత్కారం ఇట్లే ఉన్నాడు. ఏమో ఏం నీకు కలుబా? అందరూ నమస్తే పెడుతుంటే నువ్వేంటి, నువ్వు నమస్కారం ఎందుకు చేయలేదు? అయ్యా నేను నమస్కారం చేస్తాను, కానీ ఆ నమస్కారానికి స్వీకరించే సంస్కారం మీకుంటే నేను చేస్తాను అన్నాడు. ఏమిటి, నాకు సంస్కారం లేదా? కాదు, నేను నమస్కారం చేస్తాను. నేను మీకు నమస్తే అని అనే లోపల ఒక పరీక్ష చేయాల్సి వస్తుంది. అక్కడ రాతి బండ ఒకటి పెద్ద తీసుకొచ్చి అక్కడ ఉండి పెట్టండి, దానికి నమస్తే చేస్తాము. నమస్కారం స్వీకరిస్తే ఆ రాతి పెద్ద రాతి బండ ఒక గుండు తీసుకొచ్చి అక్కడ పెట్టు అంటే వాటికి నమస్కారం చేస్తే అది ఏమైతుందో చూసుకొని నా నమస్కారం స్వీకరించే శక్తి మీకుంటే నేను 1000 సార్లు నమస్తే చేస్తాను. ఇదేంటో కొంత లేని మాట మాట్లాడతారు కదా. తీసుకొచ్చారండి, ఇంత పెద్ద గుండు తీసుకొచ్చి 1000 మంది పట్టి దాన్ని లేపితే కూడా లేదని తీసుకొచ్చారు. ఒక్కసారిగా జై జగదంబ అని చెప్పి నమస్తే కొట్టాడు. పీస్ లేచిపోయింది, ఆ గుండు పౌడర్ అయిపోయింది. ఇది చూశారయ్యా మహత్యం. ఈ మహత్యాన్ని సాక్షాత్కారంగా నిజాం నవాబు చూసినట్టుగా మనకు అనువాదం ఉన్నాయి, ఆ హిస్టరీ ఉంటాయి. సో ఇది ఇటువంటి మహత్యాలని. సో దీనివల్ల ఏం ప్రయోజనము, జాతికి ఏం ప్రయోజనము, లేకపోతే మనందరికీ ఏం ప్రయోజనము, ఈ యొక్క నేపథ్యానికి అసలు ఏంటి సంబంధం? సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి దాదాపుగా ఇంత శక్తివంతుడు ఈ దేశంలో ఉండద్దు, నా ప్రపంచంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండద్దు అని చెప్పేసి దాదాపుగా 1000 మందికి కావలసిన భోజన ఏర్పాట్లు చేస్తాను. ఎందుకంటే ఆ భోజనానికి ముందు ఈ మిఠాయి తినండి అని విషం కలిపి మిఠాయి పంపడము అది గ్రహించాడు మహానుభావుడు. జగదంబ పేరు ఒక్కసారిగా స్మరించి ఈ ఎడమకాలి బొట్టిన వేలతో ఆ మిఠాయినంతా మొత్తం కూడా ఇట్టి అనుకుంటూ పోయినాడట. ఆ విషం కాస్త మొత్తము ఏమి లేకుండా అది ప్రక్షాళన అయిపోయింది. మిఠాయి తిన్నటువంటి సైనికులు, ఆవులు, ఎడ్లు అద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నారు. అది కూడా గ్రహించాడు. అది గ్రహించి ఇంకా జంగీ భంగితో నా వల్ల కాదయ్యా, ఆయన దేశ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇదో మేము ఆభరణాలు భరణంగా ఇదో ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళతో తీసుకొని అక్కడి నుంచి నిజాం నవాబు నుంచి మొదలైనటువంటి యాత్ర బస్తర్కు వెళ్ళింది, మధ్యప్రదేశ్. ఆ తర్వాత కొలియా అనేది, ఇప్పుడు కూడా కొలియా అనేది ఒక రాజస్థాన్ లో జైపూర్ నుంచి 70 కిలోమీటర్ అండి. అది ఇప్పుడు అర్బన్ అయిపోయింది. ఆ ఊరికి కూడా వెళ్ళొచ్చాము మేము. కొలియా అనే ఊరు ప్రాంతం, ఆ జిల్లాది కొలియా జిల్లా. కొలియా జిల్లాలో అక్కడ ఒక తాండా ఇప్పుడు కూడా సరే అక్కడ వరకు కూడా ప్రచారానికి వెళ్ళాడు. అంటే ఈ మొత్తం లోక కళ్యాణం కొరకు ప్రచారం చేసినటువంటి మహానుభావుడు. అంటే ఇక్కడ ఇంతకుముందు మా కుమార్ అన్నాడు, పొలిటికల్ థింకర్ గాను ఎకనామికల్ థింకర్ గాను మనకు ఒక సాంస్కృతిక ఉద్యమం తెచ్చిన మహానుభావుడుగానే మనం గుర్తించాం తప్ప ఇటువంటి నేపథ్యం మనం ఎందుకు దీన్ని ఈ కోణాల నుంచి ఆవిష్కరించదు. మంచి మాట, మంచి ప్రశ్న. ఆ కోణాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ జాతి ప్రక్షాళన కొరకు గిరిజన జాతి సగటున ఒక రోజుకు ఎంత వాళ్ళు తిండి కొరకు ఖర్చు పెడుతున్నారనేది. ఇవాళ కూడా పుయ్యి అనే ఒక తెగ ఉంది, గిరిజన తెగ. అది కోరాట్ జిల్లా, ఛత్తీస్గఢ్ లో కోరాట్ జిల్లాలో వెళ్తే పుయ్యి అనే తెగ వాళ్ళు ఒక్క రొట్టె, ఒక్క ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, వారి మొత్తం ఆహారము ఇవాళ ₹1 నుంచి కూడా మించదు. గిరిజనుడు ఇవాళ కూడా జీవిస్తున్నాడు. ఇవాళ కూడా వారి జాతి యొక్క నేపథ్యం అంతా మొత్తం అంటే అతి తక్కువగా ఈ దేశంలో కల్చర్ ని కాపాడుకుంటూ, ఈ భారతీయ యొక్క సాంస్కృతిక సంప్రదాయ నేపథ్యాన్ని కాపాడుకుంటూ అతి తక్కువ ఖర్చుతో జీవనం గడుపుతున్నటువంటి తెగలు ఏవన్నీ ఉన్నాయి భారతదేశంలో అంటే గిరిజన తెగలు. ₹1 బతుకుతున్నాడు ఇవాళ. మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా స్టాటిస్టిక్స్ నేను చెప్పింది కాదు, మీరు డాటా చూడండి. ₹1 బతుకుతున్నాడు. గిరిజనుల ముందు ఈ యాక్సెప్టెన్స్ లో సంతు సాధులు చేసినటువంటి త్యాగాన్ని ఒక నేపథ్యంగా గ్రహించి మీరు ఎకనామికల్ స్టాటిస్టిక్స్ కానీ, పొలిటికల్ థింకర్ కానీ, ఫిలాసఫర్ కానీ ఇవంతా కొత్త రీసెర్చ్ చేయడానికి విద్యార్థి మిత్రులు నిజంగా ఇవాళ మనం ముందుకు రావాలి. చూడండి, అప్పుడు నేను సేకరించిన పాటలో ఇది నేను చెప్పేది కాదు. ఫోక్లోర్ స్టోరీ నుంచి మహానుభావుడు వెళ్తూ 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 ఈ జాతిని జాగృతం చేయడానికి పాడినటువంటి పాట. అంటే దాదా దాదీరో వాసోవేరోస కాందన బాటి జలమలి రేస బోటికి ఖారో సిలికి పీరో జ్ఞాన పడవరే ముడాగ సారోనే బంజారా అన్నాడు. అంటే ఒరే, మీరు అనవసరంగా అవి కుండిపోయినవి, పుచ్చిపోయినవి మేకలు, గొర్రెలు తింటున్నారా? అవి తినొద్దండి.
మీరు అసలుకి సీది, కళ్ళు, దారు, సారా ఇవన్నీ ఎందుకు తింటున్నారు, ఎందుకు తాగుతున్నారా? మీరు మన తాత ముత్తాతలు ఏం తిన్నారో తెలుసా? దాది దాదారో వాసు అంటే ఒక రొట్టె, ఒక ఉల్లిగడ్డ. అది చేసే ఎన్ని జాతులు, పమార్, రాఠోడ్, చౌహాన్, జాదవ్, మరి ఎన్ని జాతులు మనకు ఒకటి లింకు చేసి దేశమంతా మొత్తం వ్యాప్తి చెందారా? మరి మన తాత ముత్తాతలు ఎవరు కూడా కడవలు ఇది కళ్ళునో సారాను తాగలేదు. కాబట్టి అసలుకి చాలా మంది గిరిజనులు వెజిటేరియన్ కల్చర్ లోనే బతికినారా? మనకి ఎందుకంటే ప్రకృతి వాళ్ళు మనము ఏ పందినో ఏ కుందేలునో ఎక్కడ వేటాడిన పాపానికి లేదు. అసలుకి జింకలతో సవాసం చేశాం కానీ చంపిన పాపానికి వెళ్ళలేదు. మన తాత ముత్తాతలు ఆ పని చేయలేదు. కాబట్టి మీరు కూడా అది వినరానండి, వెజిటేరియన్ గా మారండి మీరు. అసలుకి అందుకే ఇక్కడ దాదా దాదిలో వాసోలేరు కాందార వాటి జలమలిదే సార్. కాంద అంటే ఉల్లిగడ్డ కదా, రొట్టి, కాందార వాటి జలమలిదే సార్. జీవితం మొత్తం కూడా ఒక్క రొట్టె, ఒక్క ఉల్లిగడ్డతోనే, ఒక పచ్చిమిరపకాయతోనే బతికినారు. వాళ్ళు బడాయించిన అంటే వాళ్ళు యొక్క పురోగతి చెందినటువంటి యొక్క వ్యవస్థని మీరు ఎందుకు నాశనం చేస్తున్నారని చెప్పేసి ఎవరు విన్నా వినకపోయింది. చాలా మంది అండి. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఫకీరా భాట్ అని ఆయన దగ్గర ఒక మరాఠీ కవి ఉండేవాడు, సేవాలాల్ మహారాజ్ దగ్గర. ఎప్పుడైతే పురాణంలో అక్కడ నుంచి నాందేడ్ నుంచి అక్కడ బయలుదేరి అక్కడ స్టే అయినాడో ఈ ఫకీరా భాట్ అని ఆయన అంతకుముందు రాజుల దగ్గర. ఈ ఫకీరా భాట్ ఎవరంటే ఈ గురు గోవింద్ సింగ్ యొక్క శిష్యరికంలో దాదాపుగా చివరి ఒక 4వ-5వ తరానికి సంబంధించిన అంతకుముందే లోకామర్సన్ లాంటి వాళ్ళు అయినారండి. లోకామర్సన్ ఒరిజినల్లీ ఈజ్ 11th century, చాలా ఓల్డ్ గురు గోవింద్ సింగ్ యొక్క నేపథ్యంలో. అంటే వాళ్ళకంటే ముందు తరానికి గురుత్వ తరానికి సంబంధించినటువంటి వాడు. మనకు ఆనవాళ్ళు ఎప్పుడు దొరికాయంటే దాదాపుగా మనకు 16-17వ శతాబ్దంలో మనకు ఆనవాళ్ళు దొరికాయి. ఈ లోకామర్సన్ యొక్క నేపథ్యం కూడా 16-17వ శతాబ్దం తర్వాతనే మన ఆనవాళ్ళు దొరికాయి మనకు మూవబుడైన. కాబట్టి ఆ గురు గోవింద్ సింగ్ దగ్గర చరణంలో వచ్చిన ఫకీరా భాట్. ఈ ఫకీరా భాట్ అయిన మరాఠీ కవి. ఈ మరాఠీ కవి సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రవచనాలన్నీ మొత్తం ఇప్పుడు ఉన్నాయి మనకు. హిస్టారికల్ ప్రూఫ్ దొరికింది. 16 నుంచి 17 ప్రవచనాలు ఏమేమి చెప్పాడు బంజారా జాతి కోసం అనేది, ఇతర జాతుల కోసం ఏమేమి చేశాడు అనేది మొత్తం ఉంది. దానికి ద్వారా ఫోక్లోర్ స్టోరీస్ లో దొరికినటువంటి జానపద ఇతిహాసం ద్వారా కొన్ని కల్పించుకొని ఇవాళ మనము 22 సూత్రాలు భారతదేశం మొత్తం మీదుగా సంత్ సేవాలాల్ మహారాజ్ 22 సూత్రాన్ని మనం పాంప్లెట్ ప్రకారంగా చేసుకొని మనం ఫాలో అవుతున్నాం. సో ఇది చాలా ప్రధానమైనటువంటి వ్యవస్థ. ఇది ఒకటి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఇక్కడ ఇవాళ బంజారా జాతి భారతదేశం మొత్తం మీదుగా ఏకత్రాటి మీద నడిచినంత ఘనకీర్తి ఏ వసంతికి రాలేదని ఆ మహానుభావుడు చేసినటువంటి పుణ్యమో ఏమో గాని ఆ జగదాంబ యొక్క వరప్రభావం ద్వారా అది సంత్ సేవాలాల్ వల్ల మాత్రమే అయింది. మొత్తం బంజారా జాతిని ఏకతాటి మీద నడిపించే శక్తి ఆయనకే ఉడిగేది. ఇవాళ బంజారా జాతి ఇవాళ దేశం మొత్తం మీదుగా ఇవాళ రాజస్థాన్ లో ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కింద అక్కడి నుంచి వచ్చినాడే. వాళ్ళ పూర్వీకులు రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చి సెటిల్మెంట్ అయిపోయి ఇక్కడ. ఇంకోటి మనం చాలా చరిత్రని మనము తప్పుదో పట్టిస్తున్నాం. ఎవరైనా మీరు చాలా నిజాలు తెలుసుకుని చరిత్ర మాట్లాడాలి. మాకు రాజులు, మీరు కిరీటాలు ఉండేటి, మాకు హాతీ ఘోడ్ ఏవీ లేవు. అసలు గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, మనకు ఉన్న ఆవులు, ఎట్లు. అయ్యా మనం ఎక్కడ కూడా ₹1 పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయలేదు. కేవలము ట్రాన్స్పోర్ట్ మాత్రమే చేశాము. హైదరాబాద్ రాజుతో, హైదరాబాద్ నవాబుతో ములాఖాత్ అయిపోయి హైదరాబాద్ నుంచి పానూరు యూనివర్సిటీకి మన పిల్లలకు ఉప్పు, పప్పు కావాల్సిన దర్శులంతా మొత్తం కూరగాయలు తీసుకురావాలి. కూరగాయలు తీసుకురావాలంటే మధ్యలో ఏర్లు వస్తాయి, మధ్యలో సముద్రం వస్తుంది, మధ్యలో చాలా కష్టాలు వస్తాయి. వాళ్ళందరినీ దిగమింగుకొని వాళ్ళందరినీ జయించి పోరాడి ఆ పోరాడు సరుకులు సామాన్ని ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే. మనకు ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, రాజ్యాలు లేవు, కిరీటాలు లేవు, ఏమి లేదైనా మీకు దండం పెడతా ఏమీ లేవు. మనకు కేవలము వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మాత్రమే. వాళ్ళ దగ్గర పనిచేసాము, పనిచేసిన పుణ్యానికి ఇక్కడ నుంచి నువ్వు సౌత్ ఇండియా, కేరళ నుంచి వెళ్ళాలి. నువ్వు తెలుసా రాజులకు ఈ స్పైసీ అంతా, ఇలాచి, లవంగ, ఒట్టి కొబ్బరి ఇవంతా ఎక్కడి నుంచి పడతాయి? మనకు కేరళలో పడతాయి. కేరళ నుంచి నువ్వు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళే లోపల మహమ్మాజీలకు, పృథ్వీరాజ్ చౌహాన్కు, జయచంద్రుడుకు యుద్ధాలు జరిగి వాళ్ళు చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళు అయ్యో వీళ్ళ పుణ్యమాన్ని ఇన్ని రోజులు బతికినానే, కాబట్టి నాకు పుట్టిన బిడ్డకు నేను రాఠోడని పెట్టుకుంటా, నేను చౌహారిని పెట్టుకుంటా, నేను పవారిని పెట్టుకుంటా. ఇది ఇట్లా పెట్టుకొని వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ ఇంటి నామాలు పెట్టుకొని మనం బతుకుతున్నాం తప్ప మనకు రాజ్యాలు లేవు, రాజరికం చేయలేదు, అసలు కిరీటాలు లేవు. మనం
అనవసరంగా తప్పుడు దోవ పట్టి మేము రాజులము 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 అంటే అవతలోడు ఒరే నువ్వు రాజునా అయితే నీకు ఎస్టీ ఎందుకురా, ఎస్టీలో ఎందుకు రాజు కదా నువ్వు. ఇటువంటి తప్పుడు సందేశాలు మీరు వినొద్దండి. ఇంకోటి ఏమంటే మనకి ఏమీ లేవు, మేము కేవలము లదని ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం కేవలము ట్రాన్స్పోర్ట్ చేసి మాత్రమే బతికినాం. మరి జీవితం అంతా రూపాయి పెట్టుబడి పెట్టి ఎవరి దగ్గర గుడ్డు వీలుతో ఒరే వీడు వీని యొక్క ఛాతి, వీని పొడుగు, వీని యొక్క వ్యవస్థ, వీని నీతి, వీని నిజాయితీ, వీడు నమ్మకానికి మారుపేరు వీడు, కాబట్టి వీడికి మనం ఈ పని ఇస్తే ఈ సామాను ఈ సరుకు ఇక్కడి నుంచి కేరళకు తీసుకెళ్తాడు, తమిళనాడు తీసుకెళ్తాడు, ఢిల్లీకి తీసుకెళ్తాడు, కాబట్టి వీడు నమ్మకంగా మనం ఇన్ని డబ్బులు ఇచ్చేసిన ఆయన చేర్చు అని నమ్మకం మీద మాత్రమే భారతదేశం మొత్తం మీద తిరిగి ఆహార పదార్థాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఘనకీర్తి బంజారాలకే ఉంది తప్ప మనకు రాజులు కానీ రాజ్యాలు కానీ తిరిగి. ఇది బలరాం పాటిల్ అని ఆయన రాశాడు హిస్టరీ. బలరాం పాటిల్ బ్రహ్మాండమైనటువంటి బంజారా హిస్టరీ ఎట్లా వచ్చింది రాశాడు. అమర్నాథ్ సింగ్ అని రాశాడు. అసలు లక్కీసా బంజారా యొక్క చారిత్రక నేపథ్యం ఏముందని రాశాడు. లక్కీసా బంజారా పంజాబ్ లో మరి ఆ సిక్కు మతం ఎందుకు తీసుకున్నాడు రాశాడు. ఆ తర్వాత ఖిల్జీ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళతో లక్కీసా బంజారా ఎట్లా ప్రాతినిధ్యం ఏర్పడినాడు. ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీం ఇది పాత పార్లమెంట్ కట్టడానికి ఏ ముడి ఇనుము, సిమెంటు, ఇసుక, సున్నము ఇదంతా ఎట్లా ఎన్ని వేల ఆవులు ఎడ్ల మీద బండ్ల మీద మరి వీళ్ళందరి మీద ట్రాన్స్పోర్ట్ చేశారంతా బలరాం పాటిల్ గారి హిస్టారికల్ బేస్ ఉంది. సో నిజమైన హిస్టరీ మనం తెలుసుకోవాలి. ఈ వక్రమైనటువంటి హిస్టరీని మనం ఎప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క సంప్రదాయాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మీకుంది. డెఫినెట్ గా వివిధమైన ఇప్పుడు మనకు సాంస్కృతిక రంగంలో జరగాల్సినటువంటి నష్టము జరిగింది, ఇప్పుడు లాభము జరిగింది. ఇవి రెండు పక్కన పెడతాం. సాంస్కృతిక విధ్వంసం ఎంత జరిగిందో దాని తర్వాత ఈ జాతి ఏకమైనప్పుడు మరి ఏం కాపాడుకుంటున్నామో కాపాడుకున్నాం. బట్ ఒకటే యాంగిల్లో రీసెర్చ్ చేస్తే మనకు సంశోధనాల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థీకృతం చేయలేదు. వివిధమైనటువంటి కోణాల్లో చేయాలి. అంతర్భారతికల్ సర్వేలో చేయాలి, సోషియాలజికల్ సర్వేలో చేయాలి. ఒక ఎకనామిక్స్ ఇది చాలదా? ఎకనామిక్స్ లో ఒక ఫోక్లోర్ నుంచి ఒక 50 గేయాలు తీసుకొని ఆ ఆర్థికమైనటువంటి పరిపక్వత ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక 10 గేయాలు తీసుకొని దాంట్లో మీరు వెస్టర్న్ థాట్ కి మరింత అద్భుతమైన ఒక రిసెర్చ్ వస్తుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వ్యవస్థ మాత్రమే మాట్లాడాలి సేవాలాల్ చారిత్రక అంశాన్ని గురించి. మరి కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మీరు మేము ఏదో పెద్ద ఇవన్నీ వదిలేయాలి. అయితే ఇంకో విషయం చెప్పాలి. ఇంకోటి ఏమంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ దగ్గర రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నేను టిప్పు సుల్తాన్ దగ్గర రాజరిక వ్యవస్థలో అక్కడ ఉన్నప్పుడు ఈ ఆయుధాలు సరఫరా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో అంటే ఈ ప్రాంతంలో మాకు ఆయుధాలు సరఫరా చేసే వాళ్ళు కావాలయ్యా. ఎందుకంటే ఈ ముస్లిం రాజులు ఒక పక్క బ్రిటిషర్స్ ఒక పక్క చాలా భయంకరమైనటువంటి శోభ పెట్టేస్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే అత్యాధునికమైన ఆయుధాలు కావాలి. అంటే జస్ట్ లైక్ అత్యాధునికమైన బ్రిటిష్ కాలంలో బంజారాలు నిజంగా మీరు మందుగుండు సామాన్లు కూడా సరఫరా చేశారు. దానికి కారణం ఏంటంటే హిస్టారికల్ బేస్ గా మనకు టిప్పు సుల్తాన్ యొక్క వ్యవస్థలో జరిగింది. వీళ్ళు స్వయాన చేశారా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చారనేది మాత్రం అక్కడ అది లేదు, దొరకలేదు నాకు కూడా. అయితే వీళ్ళు అత్యాధునికమైనటువంటి ఆయుధాలు టిప్పు సుల్తాన్కి ఈ బంజారాలే ఈ లంబాడీసే వివిధమైనటువంటి ఆ బియ్యంలోను ఉప్పులోను పప్పులోను ఆ ఆయుధాన్ని లోపల పెట్టుకొని ఆ బస్తాలో పెట్టుకొని టిప్పు సుల్తాన్కి మాత్రం ఆయుధాలు కూడా సరఫరా చేసినట్టు హిస్టరీ ఉంది. సో మనము ఆ టెలికాస్ట్ ఓన్లీ మనము ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. కాబట్టి ఈ చరిత్ర అంతా మొత్తం ఉంది. సరే ఏదైతేనేమి ఔత్సాహిక కలిగినటువంటి మరి పరిశోధకులు ముందుకు వెళ్ళాలి. దీనికంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ముఖ్యంగా ఈ పాత్ర ఎక్కువ పోషించాల్సింది విశ్వవిద్యాలయంలో. యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే ఈ పాత్ర ఎక్కువ పోషించాలి. లేకపోతే ఇతర డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలకి ఈ వ్యవస్థ తెలియదు. తెలిసినా వాళ్ళకి అవకాశం లేదు. ఒక గైడు, ఇక్కడ ఒక సిస్టమ్, ఇక్కడ ఒక పరిశోధన ఈ విధంగా ఉంటుంది. పిహెచ్డి జేఆర్ఎఫ్లు మరి ఫెలోషిప్ వచ్చిన పిల్లలు ఈ విధంగా వ్యవస్థ యూనివర్సిటీ ఉంది. కాబట్టి మనం దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పార్వూర్ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి ఒక 5 నిమిషాలు కూర్చో. అవకాశం ఉందని మనందరినీ చైతన్యపరిచినటువంటి గురుగారు గోవింద్ గారికి పాలమూరు యూనివర్సిటీ